యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు ఈ బుధవారపు రాత్రి వేళ నా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. అయితే మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రార్థన వీడియోస్ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేయగానే అది మీకు వెంటనే సరిగ్గా 8 గంటలకు ఆ లింక్ మీకు షేర్ అవుతుంది. నేను కొన్ని సందర్భాల్లో గ్రూప్లో మన వాట్సాప్ గ్రూప్లో ఈ ప్రార్థన వీడియోస్ నేను పెట్టలేకపోతూ ఉంటున్నాను. కనుక దయచేసి మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా యొక్క ఛానల్లో అది ఆటోమేటిక్గా మీకు మార్నింగ్ ప్రేయరు, నైట్ ప్రేయరు మీకు ఆ లింక్ అనేది షేర్ అవుతుంది. కనుక దయచేసి మీరు ఈ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనని వారు చేసుకున్న వారికి ఈ ప్రార్థన రిక్వెస్ట్లన్నీ కూడా మీకు చేరుతూ ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించిన తర్వాత కలలు, దర్శనాలు బైబిల్లో ఉన్నవి అన్న విషయం మనకు తెలుసు. అయితే దర్శనాలు 6 విధాలుగా మనకు కలగవచ్చు. ఈ 6 విధాలలో ఏదో ఒక విధమైన ఆ దర్శనము లేదా ఆ కలలు మీకు కలుగుతాయి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో 28, 29 వచనాలలో దేవాది దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా వ్రాయించిన మాట మనము కొంతసేపు చూద్దాము. దానికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మాకిచ్చిన ఈ దినమంతని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయినా ఈ దినమంతా మీ కృపచేత మీ కాపుదలను మాకు అనుగ్రహించి మీ కన్ను సన్నలలో మమ్మల్ని భద్రపరిచి పనిలోను ప్రయాణాలలోను అయినా ప్రతి విషయంలో కూడా మీ అపారమైన కృపను మాపైన మీరు ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవుడవు నాయన, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి నాయన మేము ఎంతో సంతోషిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాకుండా ఈ దినమున నాయన మీ బిడ్డలు తలపెట్టిన పనులు మీరు జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉద్యోగాల కొరకు నాయన ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి బిడ్డలకు మీరు మేలు చేసినందుకై స్తోత్రాలు. అనారోగ్య పరిస్థితి విషయమే హాస్పిటల్కి వెళ్ళిన వారికి మీరు స్వస్థతలు ఇస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయినా గాయపడిన వారికి మీరు స్వస్థతలు ఇస్తున్నందుకై వందనాలు. నానా రకములైన వ్యాధుల చేత పీడింపబడుతూ స్వస్థత పొందక దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారిని సైతము నాయన మీరు చూస్తున్నారు, స్వస్థతలు ఇస్తున్నారు. వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయ సహోదర సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఆయా ప్రాంతాల్లో నాయన ఆయా తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా బిడ్డలందరిని బట్టి ఆత్మీయ బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా విదేశాలలో ఉన్న మా ప్రియ ఆత్మీయ బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు రాజా. నాయన ఈ రాత్రి దూర ప్రాంతాలకు ఆయా ప్రాంతాలకు ప్రయాణము చేయుచున్నటువంటి బిడ్డలకు తండ్రి మీ భద్రతను క్షేమమును ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశమును కాపాడమని కోరుకుంటున్నాము తండ్రి. యుద్ధ వాతావరణము నాయన యుద్ధమును గురించిన సమాచారము వింటున్నప్పుడు దేవా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో మేముంటున్నాము నాయన. కానీ మీరు మాకు భద్రత, యెహోవా పట్టణమును కాపాడని ఎలా దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నట్లుగా మీరే మా దేశమును కాపాడే దేవుడవు నాయన. ఇతర దేశాల నుంచి తండ్రి మరి మా దేశానికి ఎలాంటి హాని కలగకుండా మీ కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మరి యుద్ధ సమాచారం వింటున్నప్పుడు మా విశ్వాసం సడలిపోకుండా విశ్వాసంలో బలపడే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రకృతి వికటించినప్పుడల్లా నాయన మీ చల్లని రెక్కల కౌగిలిలో మమ్మల్ని భద్రపరచుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూకంపాలు నాయన, సునామీ, వరదలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటున్నప్పుడు నాయన ఇవి ఎందుకు జరుగుతున్నాయి ప్రభువా ఆపు అనే అధికారం మాకు లేదు. మీ చిత్తం ఏమై ఉందో నాయన ఆ చిత్తమునే నెరవేర్చుకొనమని కోరుకుంటున్నాను. మీకే స్తోత్రాలు రాజా. నానా విధమైనటువంటి సమస్యలతో కుటుంబాలు అనేకములు భూమి మీద ఉన్నాయి. మీ పేరు పెట్టబడిన మీ బిడ్డలు నాయన వాటిని మరి ఎదుర్కొంటున్నప్పుడు ప్రార్థననే మాకు ఆధారమై, ప్రార్థననే మాకు ఆయువై ఉంది తండ్రి. అందుని బట్టి వందనాలు తండ్రి. మేము ప్రార్థిస్తుంటున్నప్పుడు ప్రార్థనలు ఏనాడు త్రోసివేయకుండా ప్రతిఫలం ఇస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ క్రమంలోనే నాయన అనేకులు రక్షింపబడుతూ ఉండుట, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ప్రకటించున్న వారిని దీవిస్తున్నారు. సువార్త విని అనేక మంది రక్షింపబడి సంఘములో చేరుతున్నారు. మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు దేవా. ఈ రాత్రి దొంగల బారిన పడకుండా మీ భద్రతను మీ క్షేమమును మాకు ప్రసాదించమని కోరుకుంటూ ఉన్నాను దేవా. మరి రాత్రి పడుకొని నిద్రించుచున్న సమయంలో
మీ దర్శనములు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. 6 విధముల దర్శనములు కలవని మీరు సెలవిస్తున్నారు నాయన. ఈ దర్శనాల ద్వారా నాయన మేము ఇంకా ఆత్మీయతలో బలపడే కృపను చూపించమని కోరుకుంటున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం రాజా. నాయన ఈ రాత్రి దేవా ప్రయాణాలు చేస్తున్న వారిని ప్రమాదముల నుంచి తప్పించి కాపాడమని కోరుకుంటున్నాను. అపవాది ఆలోచనలు నాయన యేసు నామమున లయమవునుగాక. చెడు వ్యసనములకు బానిసలై నాయన మరి ఇల్లు విడిచి తిరుగుతున్నటువంటి వారికి మనోనేత్రములు తెరవబడి నా కుటుంబంలో సమాధానము కలిగి ఉండే భాగ్యమును దయచేయండి. భార్యాభర్తల మధ్యలో సమాధానము, కుటుంబంలో సమాధానము, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ముఖ్యంగా యవనస్తురాండ్ల కొరకు ప్రార్థిస్తున్నాము. యవనస్తురాండ్లను పడిపోకుండా నాయన పాడైపోకుండా అపవాది చేతిలో నుంచి విడిపించమని కోరుకుంటున్నాను. మీకు సమస్తము సాధ్యము తండ్రి. కార్యంలో జరిగించి మహిమను పొందకనమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాలమున మీ దాసుడుగా నేను చేసిన ఈ ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. అంగీకరించి ఆశీర్వాదకరంగా మార్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము మనకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో 28, 29 వచనాలలో వ్రాయబడిన మాటలు మనం గమనిస్తే, తరువాత నేను సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు అనే మాట రాయబడింది. మీ యవ్వనులు దర్శనములు చూతురు అని రాయబడింది. కనుక పనికత్తల మీద, పనివారి మీద ఆ దినములలో నేను నా ఆత్మను కుమ్మరిస్తానని దేవాది దేవుడు ప్రవక్త ద్వారా వ్రాయించాడు. ఇక్కడ కలలు దర్శనములు అన్నప్పుడు ఆ కలలు దర్శనములు 6 విధాలుగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. 1 రాత్రివేళ వచ్చు కలలు, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారము. 2 ప్రార్థిస్తున్నప్పుడు వచ్చే దర్శనము, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2, 3 వచనాలు. ఇక 3 పరవశులగుట, అంటే జ్ఞాన దృష్టి గల వారే చూడడం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాం మనము. ఇక 4వదిగా నేత్రాలు తెరవబడి ఉండగా వచ్చే దర్శనం. నేత్రాలు తెరవబడి ఉండగా వచ్చే దర్శనాలు కూడా మనకు బైబిల్లో ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దర్శనాలు దేవుడు కలగచేస్తాడు. ఇక 5వది ఆత్మవశులై చూచే దర్శనము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనములో ఆత్మవశులై చూచే దర్శనమును గురించి అక్కడ వ్రాయబడి ఉంది. ఇక 6వది వ్యక్తిగత దర్శనము. వ్యక్తిగత దర్శనము మనము సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం ఒక మాట చూస్తాం. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుదురు అని. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మీ యవ్వనులకు దర్శనములు కలుగును అనేటటువంటి మాట కూడా మనం చూస్తాం. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఈలాగున దర్శనాలను, ఆయన కలలు కలిగే భాగ్యాన్ని ఇస్తాడని నాడు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయించిన మాట నేడు అనేక దినాలలో జరుగుతుంది. కనుక ఇది జరగడానికి కారణం ఏంటంటే, దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు ఏమి చెప్పబోతున్నాడో అది ముందుగానే తెలుసుకోవడము, అది గొప్ప ధన్యత. కనుక అనేక మంది నాకు దర్శనము కావాలి ప్రభువా, నేను మిమ్మల్ని గురించి కలలు కనాలి తండ్రి, నాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటారు. కనుక ప్రార్థిస్తున్నప్పుడు వచ్చే దర్శనాలు కూడా అనేక మందిని బలపరుస్తూ ఉన్నాయి. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలువగా దర్శనమందు తేటగా అతనికి కనపడెను అనే మాట అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో. కనుక ప్రార్థిస్తున్నప్పుడు, ప్రార్థనలో తలలు వంచి కన్నులు మూసుకొని ఏకీభవించినప్పుడు ఆ దర్శనాలు కలుగుతాయి, దేవుని కార్యాలు మనం చూస్తాం. కనుక ఈ విధముగా దేవుని దర్శనములు, దేవుని కార్యములను చూసే కలలు మనకు, మన బిడ్డలకు, మన బ్రతుకు కాలమంతా మనము కలిగి ఉందుము గాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప
మనెల్లరిపైన సదా తోడై ఉండునుగాక. శుభరాత్రి.